खबरदार 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 కాకతీయ యూనివర్సిటీలోని ఇంటిగ్రేటెడ్ బయోకెమిస్ట్రీ చదువుతున్న శ్రీవిద్య అనే అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం. ఏదైతే ఈ యొక్క ఆమె ఆత్మహత్య చేసుకోవడం కారణం ఏదైతే ఈరోజు యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏదైతే గత 2 నెలలుగా ఆమె పైన ర్యాగింగ్ భూతం వెంటాడుతూ ఉన్నది. తోటి సీనియర్లు రూమ్మేట్స్ అందరూ కలిసి ఆమెను ర్యాగింగ్ పేరుతో ఆమెను చిత్రహింసకు గురి చేస్తే ఆమె మనోవేదనకు గురై మనస్తంభం చెంది ఆమె ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏదైతే ఇది ముమ్మాటికి యూనివర్సిటీ అధికారుల హత్య, ఇది యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే శ్రీవిద్య అనే అమ్మాయి ఈరోజు చనిపోవడం జరిగింది. ఏదైతే యూనివర్సిటీ అధికారులు 2 నెలల నుంచి మేము చెప్తున్నా కూడా ఈ ర్యాగింగ్ భూతం అరికట్టలేకపోతా ఉన్నారు. ర్యాగింగ్కు కంప్లీట్ కూడా వేస్తలేరు. ఏ సమస్య వచ్చినా కూడా కొట్టుకున్నా, మిస్ సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా కేవలం వీసీ ప్రతాపరెడ్డి సార్ కానీ రిజిస్టర్ కానీ కమిటీల పేరుతోని కాలాపని ఇస్తున్నది తప్ప దేనికి పరిష్కారం చూపడం లేదు. ఇది కే ప్రతాపరెడ్డి అని కమిటీల ప్రతాపరెడ్డి అని పేరు పోయింది. కమిటీల పేరుతో కళాపాన్ని చేస్తూ నిర్లక్ష్యం గురి చేస్తూ ఉన్నాడు. యూనివర్సిటీని భ్రష్టుపట్టిస్తూ ఉన్నాడు, నిర్లక్ష్యం గురి చేస్తూ ఉన్నాడు. ఏ శ్రీవిద్య కుటుంబానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శ్రీవిద్య కుటుంబానికి ₹1 కోటి ఎక్సెస్ చెల్లించాలి. అయితే ఆమె ఆత్మహత్య గల కారకులను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదే ఈ యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతాన్ని అరికట్టాలని, యూనివర్సిటీ అధికారులు మొదటి నిర్లక్ష్యాన్ని వీడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇక్కడ విద్యను అభ్యసించాలంటే విద్యార్థులకు మరణమే శరణ్యంగా మారిన దుస్థితి ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ఏర్పడ్డది. ఇటీవల మీరు మీడియా మిత్రులు చూస్తూనే ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తే చాలామంది దెబ్బలు తినడం, తలకాయలు వలగొట్టుకోవడం, అన్నం కోసం యుద్ధమాలు చేయడము, చదువు కోసం ఉద్యమాలు చేయడము. ఈరోజు ర్యాగింగ్ భూతం ద్వారా శ్రీవిద్య అనే అమ్మాయి మానసిక వేదనకు గురి చేసిన యూనివర్సిటీ పాలకులారా ఖబర్దార్. మీ నిర్లక్ష్య ధోరణి వల్లనే ఈరోజు విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీలో విద్యను అభ్యసించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అరచేతిలో పెట్టుకొని ఇక్కడ చదువుకు పంపిస్తున్నారు. ఇది ప్రభుత్వ విశ్వవిద్యాలయమా లేకపోతే మీ సొంత విశ్వవిద్యాలయమో మాకు అర్థం కాని పరిస్థితి మేము విద్యాసంఘాలుగా ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, కొత్తగా వచ్చిన వీసీ గారు కాకతీయ యూనివర్సిటీకి ఎన్నో విధంగా కొత్తగా స్టూడెంట్ అఫైర్స్ డీన్ పెట్టారు.
ఆ డీన్ పెట్టిన కాంచేలే యూనివర్సిటీలో విద్యార్థుల మీద దాడులు, విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి. నేను అంటున్నా, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ గారు మీరు ఏం చేస్తున్నారు? యూనివర్సిటీ హాస్టల్ గారు మీరు ఏం చేస్తున్నారు? రిజిస్టర్ గారు మీరు ఏం చేస్తున్నారు? వీసీ గారు మీ పాలన గాలి కదిలేసి ఇలా మీరు ప్రభుత్వ పెద్దలను కలవడానికి పెట్టిన ఇంట్రెస్ట్ విద్యార్థుల అభివృద్ధి కోసం ఎందుకు పెడతలేరు? ఓవైపు యూనివర్సిటీలో పార్ట్ టైం టీచర్ లేరు, విద్యార్థులకు రక్షణ లేదు, అమ్మాయిలకు రక్షణ లేదు. అదేవిధంగా ర్యాగింగ్ అరికట్టడంలో మీరు పూర్తిగా విఫలమైనలు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారో మేము విద్యాసంఘంలో సూటిగా అడుగుతున్నాం. ఎందుకంటే ఒక విద్యార్థి చదువుకోవడానికి వచ్చి ర్యాగింగ్ ముద్దలు చనిపోవడం ఏంటంటే ఇది మీ కూతురు, మీ కుటుంబ సభ్యులు అయితే మీరు ఇలానే ఉండవారా? ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని విద్యార్థుల పక్షాన మీరు ఆలోచించాలని చెప్పేసి విద్యార్థులకు న్యాయం చేకూరు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మంద భాస్కర్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా ఇన్ఛార్జ్. ఈరోజు శ్రీ విద్య అనే విద్యార్థి కాకతీయ యూనివర్సిటీలో అంటే ఏది వేధింపులకు గురై చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే తోటి విద్యార్థులు మరియు సీనియర్లు ఆమెను చాలా మానసికంగా మెంటల్గా డిస్టర్బ్ చేసి ఆమె చనిపోయే విధంగా చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే దీని నిర్లక్ష్యం. ఎందుకంటే మరి యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రాలు ఇప్పటి వరకు విద్యార్థులపైన చొరవ చూపకపోవడం, విద్యార్థులకు మరి ఏది ర్యాగింగ్ భూతాన్ని అరికట్టడంలో వీసీ రిజిస్ట్రాలు విఫలమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే అమ్మాయి ఎంతో దూరం చెల్లి వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి అమ్మాయి మా యూనివర్సిటీ చదువుకుంటే అమ్మాయి బాగుపడుతుంది, అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఈ కేవీలో చదివిస్తున్న క్రమంలో అమ్మాయి చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఏదేమైనా కానీ అమ్మాయి చావుకు కారకులైనటువంటి విద్యార్థులపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అమ్మాయి కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయం యూనివర్సిటీ నుంచి అందించాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా మరి వీసీ రిజిస్ట్రాలు గతంలో కూడా విద్యార్థుల సమస్యలపైన మరి విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమస్యలపైన మేము మాట్లాడినప్పుడు కమిటీలు వేస్తామని చెప్పి ఇప్పటివరకు కమిటీలో కాలయాపనగానే ఉన్నాయి కమిటీలో. కాబట్టి ఇప్పుడు కూడా స్టాండింగ్ కమిటీ వేసి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేస్తామని అంటున్నారు కదా. మీరు మరి స్టార్టింగ్ కమిటీ వట్టి మాటలే కాబట్టి మేము దానికి కమిటీ నమ్మట్లేదు. మీరు నిజాయితీగా అమ్మాయి కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఉండాలి. ఆ యూనివర్సిటీ నుంచి వెళ్ళి అమ్మాయి కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయం అందించే విధంగా మేము ఉద్యమాలు చేస్తాం. లేని ఏళ్ళు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అదేవిధంగా ఈరోజు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎందుకంటే అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం. ఆమెకు సంఘీభావంగా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ నా పేరు నరేష్ మందా, నేను ఏపీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిని.